కొన్ని కోడ్స్ చెప్తాను. ఇవి ఇవి ఎలాంటివంటే ఈ యొక్క నమ్మకమే మన యొక్క సాధన అన్నట్టుగా విశ్వాసమే మనకు గురువు, విశ్వాసమే మనకు దేవుడు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అవర్ ఫెయిత్ ఈజ్ అవర్ గాడ్, రైట్? సో మనకి ఏం నమ్మకం ఉందో అది ఖచ్చితంగా మన పని చేసి తీరుతుంది. యద్భావం తద్భవతి. ఆ విషయంలో ప్లెసిబో ఎఫెక్ట్ అని మీరు వినే ఉంటారు. ప్లెసిబో ఎఫెక్ట్ అనేటువంటిది అంటే ప్రతిదీ కూడా నమ్మింది ఖచ్చితంగా అయి తీరుతుంది. మనం ఏం నమ్ముతామో ప్రగాఢంగా విశ్వసిస్తే అది ఖచ్చితంగా మన జీవితంలో వచ్చి తీరుతుంది. ఎవరు దాన్ని కాదనికి ఛాన్సే లేదు. దాన్ని నిరోధించడానికి కానీ ఆపడానికి ఎవరి వల్ల కాదు. నేను గట్టిగా దీన్ని సాధిస్తాను అనుకొని ఎవరైతే ముందుకెళ్తారో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి యద్భావం తద్భవతి, యథామతి తథాగతి, యథా దృష్టి సదా తథా సృష్టి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సాధనలు ఉన్నాయి. అవి ఏంజల్స్ నెంబర్స్ అని, ఈ గ్రబోవాయి, నేను చెప్తున్నటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి గ్రబోవాయి కోడ్స్. వాటి పేరు గ్రబోవాయి కోడ్స్. అంటే ఇది తయారు చేసింది ఎవరంటే గ్రబోవాయి అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్, గొప్ప సైంటిస్టు, గొప్ప ఇంజనీర్. ఆయన ఏం చేశారంటే ఎంతో పరిశోధించి ఆయన ఒక స్పిరిచువల్ సాధన ద్వారా, మ్యాథమెటిషియన్ మరియు ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్ కూడా, ఎంతో పరిశీలించి కొన్ని నంబర్స్, కొన్ని కోడ్స్ తయారు చేశారు. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని మీరు రాసుకోగలిగితే రాసుకోవచ్చు. దీని తర్వాత ఈ లిస్ట్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను దీంట్లో పంపిస్తాను ఇంగ్లీష్లో. మీకు వాట్సాప్లో వస్తుంది. మీరు దీన్ని సాధన చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మామూలుగా ఆ నంబర్స్ను ఆ సమస్య కోసము రాసుకోవాలి. రాసుకోవడం అనేది పేపర్లో రాసుకోవచ్చు, చేతి మీద రాసుకోవచ్చు, పేపర్లో రాసి మడిచి మీ యొక్క దిండు కింద పెట్టుకోవచ్చు, జోబులో పెట్టుకొని క్యారీ చేయొచ్చు, పదే పదే చూస్తూ ఉండొచ్చు. ఎలా చేసినా కానీ మీకు ఫలితం ఖచ్చితంగా దక్కేది గ్యారంటీ. అయితే వాటిని మనము చేతి మీద రాసుకుంటే పదే పదే చేతులు కడుగుతాం కదా, వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కడ రాసుకోవచ్చు? ఇక్కడ రాసుకోవాలి. ఈ పోర్షన్ రాసుకోవచ్చు, లేదా తొడ మీద రాసుకోవచ్చు. ఓకే, మీరు చూసేటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి. లేదా ఒక నీట్గా ఒక పేపర్ తీసుకొని పెద్దది రాసుకొని అతికించుకోవచ్చు. పదే పదే మీ ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో కూర్చుంటాం కదా, టేబుల్ మీద అతికించుకోవచ్చు. ఏదైనా కానీ దీన్ని ఎక్కువగా అంటే లేదంటే ఆ నంబర్ను ఊహించుకొని, మన భూమధ్యంలో మనం ఊహించుకొని కళ్ళు మూసుకొని ఆ నెంబర్ మీదనే ఫోకస్ చేయొచ్చు. ఏ విధంగా ఎలా చేస్తారనేది అది మీకు సంబంధించినటువంటి ప్రాక్టీస్. అయితే ఎక్కువ ఎక్కువసార్లు దాన్ని చూడడము, ఎక్కువసార్లు దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనలో ఈ ప్రతి నంబర్ కూడా వైబ్రేషన్ మిత్రులారా. ప్రతిదీ వైబ్రేషన్. ఈ యొక్క ప్రపంచంలో, ఈ విశ్వంలో వైబ్రేషన్ లేనటువంటిది ఏదీ లేదు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విషయం మీద మీకు చెప్పదలుచుకుంది ఏమంటే ఈ నెంబర్స్ చెప్తాను, చూసుకోండి. మనకు ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అంటే కొన్ని కోడ్స్ చెప్తాను అంతే, అన్ని చెప్పను. అవి మీకు వాట్సాప్ పంపించినప్పుడు మీరు దాన్ని చూసి సాధన చేసుకోండి. సాధన చేసే విధానం చెప్పాను కదా, వెరీ సింపుల్. ఓకే, చూడండి. మనకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అది ఎట్లా, మనం అనుకున్నది కాదు, అనుకోకుండా ఉన్నటువంటిది, అలాగా మనకు ధనం మనకు రావాలి అనుకుంటే ఇది ఒక కోడ్ 520741 8. జస్ట్ ఉదాహరణ చెప్పాను మీకు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా. ఓకే, తర్వాత మనకు క్యాష్ ఫ్లో అబండెంట్గా ఉండాలి. అంటే మన ఇంట్లో, మన ఆఫీస్లో కానీ మనకు ధన ఈ ధనం అనేటువంటిది అద్భుతంగా ప్రవహిస్తూ ఉండాలి. మన జీవితంలో ఆ ధనం యొక్క ప్రభావం, ఆ ప్రవాహం అనేది బాగుండాలి అనుకుంటే, క్యాష్ ఫ్లో అబండెంట్గా ఉండాలంటే 318612518714, ఇది ఒక నంబర్, సీక్వెన్స్ ఆఫ్ నంబర్. ఇది రాసేసుకోవాలి ఇక్కడ, అర్థమైందా? ఇట్లా రాసుకోవచ్చు, లేదా పేపర్ మీద పెద్దగా రాసుకొని మీ ముందు అతికించుకోండి. చూస్తూ ఉండండి, ఎప్పుడు దాన్ని చూస్తూ ఉండాలి. అయిందా? లేదా మైండ్లో పెట్టేసుకోవచ్చు, మైండ్లో స్టోర్ చేసుకేసుకోవచ్చు. అది కూడా అద్భుతం. నెక్స్ట్ చూడండి, మనం ఏదైనా జాబ్ కావాలి, మేనిఫెస్టేషన్, నాకు ఒక నా యొక్క డ్రీమ్ జాబ్ కావాలి, నేను కళ్ళలు కన్నటువంటి ఒక ఉద్యోగం నాకు లభించాలి. దాన్ని చూసుకోండి, 493151864141. వీటిని ఏమంటారంటే గ్రెబోవాయి కోడ్స్. ఇది ఆల్రెడీ నేను కన్నడలో టీచింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇది కొత్తగా లేటెస్ట్ వస్తున్నది. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా రెండు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను.
రెండోది వచ్చేసి స్విచ్ వర్డ్స్. మూడోది వచ్చేసి జిబు సింబల్స్. ఇప్పటికే జిబు సింబల్స్ స్టార్ట్ చేశారు కన్నడలో, అవి తర్వాత చెప్తారు. ఈరోజు మాత్రం ఇది మాత్రం మనం పరిమితం చేద్దాం. తర్వాత చూడండి, మన లైఫ్లో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలి. అప్పుడు దాని నెంబర్ ఇంతే, 197023. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలి నా లైఫ్లో, అది ఈ విధంగా వస్తుంది. ఓకే. నెక్స్ట్, మంచి ఆరోగ్యం. ఆరోగ్యం కోసం 80845700. చూడండి, ఇంకా అలాగా ఎన్నో ఉన్నాయి. సో మనకి వెయిట్ లాస్ పొందాలంటే దానికి ఒక కోడ్ ఉంది. తర్వాత నాలో ఏదైనా నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అంటే దానికి ఒక కోడ్ ఉంది. బాడీ మొత్తం హీల్ కావాలి, దానికి చూడండి 9187948181. ఓకే. తర్వాత ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు, ఎంటర్ప్రినర్షిప్ చేసే వాళ్ళకి 719741318981. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా ఒక్కొక్క దానికి, ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కోడ్ ఇవ్వడం జరిగింది. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటారు వీటిని. వీటిని గ్రెబోవాయి కోడ్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. చివరగా ఇంకొకటి చెప్పి నేను ఈ యొక్క సమగ్ర జీవనశైలి నా వైపు నుంచి దాన్ని కంప్లీట్ చేస్తాను. తర్వాత ఫర్దర్ వచ్చేసి మనీ మేడం కంటిన్యూ చేస్తారు. సో మిత్రులారా, యూరిన్ థెరపీ. యూరిన్ థెరపీ ఒక అద్భుతమైనటువంటి, ఈ విశ్వంలో ఒక అద్భుతమైనటువంటి చికిత్సా విధానం అనే చెప్పాలి. దానికి అంటే ధ్యానం ఎలాగో ఇది అలాగనే. ధ్యానం ద్వారా మనం సాధిస్తున్నాం ప్రతినిత్యం మనశ్శాంతి, మనకు ఆత్మ సామర్థ్యము, ఆత్మ సామర్థ్యం అన్నీ కూడా మనం లభిస్తున్నాయి. మనకి అన్ని విధాలుగా బలంగా తయారవుతాం. మనసు దృఢంగా తయారవుతుంది. మనసు నిశ్చలంగా, నిర్మలంగా, శాంతియుతంగా తయారవుతుంది ఒక ధ్యానం ద్వారా. మరి ఈ యొక్క యూరిన్ థెరపీ ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని సదృఢంగా, మనస్సును కూడా చెప్పాలంటే మనస్సును కూడా ఆనందంగా, ఉల్లాసంగా తయారు చేసుకోవచ్చు. సో యూరిన్లో ఏమేమి ఉంటాయనేది మీకు ఇంతకుముందు చెప్పింటాము, మళ్ళీ కూడా ఒక్కసారి చదువుతాను. ఇన్ని అంశాలు యూరిన్లో ఉన్నాయి అంటే మీరు నమ్మలేరు. చూడండి, ఆడ్రెనిలిన్, అలనిన్, ఆల్బన్, అలటోనిన్, యాంటీబాడీస్, అమినో ఆసిడ్స్, ఆస్క్రోబిస్ యాసిడ్, బైకార్బోనేట్, బయోటిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, క్లోరైడ్, తర్వాత కార్టిసోన్, క్రియాటినిన్, సిస్టిన్, తర్వాత డోపమైన్, ఎంజైమ్స్, తర్వాత ఈస్ట్రోజన్, ఫోలిక్ యాసిడ్, గ్లూకోజ్, గ్లూటమిక్ యాసిడ్, గ్లైసిన్, హార్మోన్స్, ఇన్సులిన్, అయోడిన్, ఐరన్, తర్వాత ల్యూసిన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, మెలటోనిన్, మెథియోనిన్, నైట్రోజన్, తర్వాత ఆక్సిటోసిన్, ప్యాంథోనిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, తర్వాత ప్రోటీన్స్, రిబోప్లెవిన్, సెలీనియం, సెరటోనిన్, స్టెమ్ సెల్స్, సల్ఫర్, టెస్టోస్టిరాన్, థయామిన్, ట్రిప్టోపాన్, యూరియా, విటమిన్స్ బి6, బి12, సి, డి, ఈ, కే అండ్ జింక్. ఇన్ని యూరిన్లో ఉంటాయి. ఇది నమ్మశక్యం కాదు, అవునా కదా? దీనికి మించిన డ్రింక్ ఏదైనా ఉందా అంటే ఇంకా ఏది లేదు ఈ ప్రపంచం, ఇది ఒక్కటే. కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు అది ఇస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి సో ఈ యొక్క యూరిన్ థెరపీను అద్భుతంగా వాడుకోండి ప్రతిరోజు కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయదు. సో అది వాడుకున్నటువంటి వాళ్ళకు దాని ఫలితాలు గ్యారంటీ. ఓకే. యూరిన్ యొక్క కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. యూరిన్ ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే
ఇది ప్రతి ఒక్క ఏ డిసీజ్ అయినా కానీ, ఓకే, దాన్ని నయం చేస్తుంది. దానికి డిసీజ్తో పని లేదు. మీకు ఈ తలనొప్పి ఉందా లేకపోతే క్యాన్సర్ ఉందా అంతా పని లేదు. అన్ని డిసీజెస్ను కూడా ఇది క్యూర్ చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా కానీ అంటే ఇంట్లో చేసుకోవచ్చు, మనకు ఖర్చు లేదు కదా. ఖర్చు లేని పని ఇంట్లోనే కూర్చొని మనం చేసుకోవచ్చు. అంత అద్భుతమైన విషయం. దీని ఇంకోటి ఏంటంటే, మనం ఏ బ్లడ్ టెస్ట్ చేయాలి, షుగర్ టెస్ట్ చేయాలనేటువంటి అవసరం కూడా దీనికి లేదు. అవునా కదా. ఇది ఎలాంటిదంటే, ఎవరికైనా షుగర్ బ్లడ్ అంటే యూరిన్ ద్వారా బ్లడ్ పోతుంది అనుకోండి. యూరిన్ ద్వారా ఏదైనా ఒక సీమ్ లాంటి ఏదైనా వెళ్తూ ఉంటే, సో దాని అర్థమైంది తెలుసా. అలాంటి వాళ్ళు వాళ్ళ యూరిన్నే వాళ్ళు తీసుకుంటే, ఇది ఎలాంటిదంటే ఒక సూత్రం ఉంది ఇక్కడ, డైమండ్ కట్స్ డైమండ్ అని చెప్పి. డైమండ్ కట్స్ డైమండ్, డైమండ్తో డైమండ్నే కట్ చేస్తారు. కట్ చేయాలి, ఇంకా వేరే ఏది కట్ చేయడానికి సాధ్యం లేదు. అలాగే పాయిజన్ కిల్స్ పాయిజన్. పాయిజన్ అంటే విషయాన్ని విషయంతోనే తీయాలి బయటికి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అలాంటిది ఇది. అంటే ఏంటి మీనింగ్ అంటే, ఎవరికైతే యూరిన్ ద్వారా బ్లడ్ వెళ్తుంది, యూరిన్ ద్వారా సీమ్ బయటికి వెళ్తుంది అనుకోండి, వాళ్ళ యూరిన్ వాళ్ళు తాగినప్పుడు ఆ యూరిన్లో ఏముంటుందంటే యాంటీబాడీస్ ఉంటాయి. ఈ రోగానికి కారణమైనటువంటి ఈ రోగాన్ని నశింపజేయడానికి దేహము, మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ తయారు చేసి పెట్టింటుంది. అది మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఆ యూరిన్ మళ్ళీ తీసుకుంటామో, నేరుగా మన యొక్క వ్యాధి మీద పనిచేస్తుంది పోయి. మీకు మెడిసిన్ అక్కర్లా, ఇదే మెడిసిన్. దేహం తయారు చేసేటువంటి మెడిసిన్ కంటే గొప్ప మెడిసిన్ ఏ ప్రపంచంలో ఏ డాక్టరు ఏ ఫార్మాస్యూటికల్ ల్యాబ్ తయారు చేయలేదు. రాసి పెట్టుకోండి. ఏ వ్యాధికైనా పర్వాలేదు. ఈ ప్రపంచంలో సాధ్యం కాని పని అది. మన దేహం తయారు చేసేటువంటి మెడిసిన్ కంటే గొప్ప మెడిసిన్ ఎవరు తయారు చేయలేరు. ఇంతవరకు ఎవరు రాలా, ఇంతవరకు అది సాధ్యమే కాలేదు, ఎవరి వల్ల కాలేదు. సో అందుకోసం ఏమవుతుందంటే, ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో దేహంలో, వాళ్ళ నుంచి వచ్చే మూత్రం ఉంది కదా, ఆ మూత్రంలో ఈ యాంటీబాడీస్ పెట్టి పంపిస్తుంది బయటికి. మీరు ఆ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయి, నాకు బ్లడ్ ద్వారా ఆ, ఇది ఇది అంటే మోషన్, ఇది యూరిన్లో బ్లడ్ వస్తుంది, యూరిన్లో షుగర్ వస్తుంది, ఏమన్నా ఉన్నాయి, మీ మూత్రాన్ని మీరు తాగాలి, మీ మూత్రాన్ని మీరు సేవించాలి అంతే. అప్పుడు ఆటోమేటిక్గా అది ఆ వ్యాధి క్యూర్ అవుతుంది. ఎటువంటి డౌట్ దాంట్లో లేదు అని అర్థం చేసుకోండి. ఓకే. తర్వాత మీరు ఈ మూత్రాన్ని అప్లై చేస్తారు కదా, ఏదైనా ఒక గాయాలైనాయి అనుకోండి, ఆ గాయాలైతే వాటి మీద అప్లై చేస్తే ఎంత తొందరగా హీల్ అవుతుందంటే, అది మనం చెప్పలేనంత ఫాస్ట్గా మనకు హీల్ అవుతుంది. ఈ మూత్రం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటివి మనం గమనించుంటాం. ఓకే. కాబట్టి ఏదైనా స్ప్రెయిన్ అయిందనుకోండి, ఆ, లేదా ఏదైనా మన దేహంలో స్వెల్లింగ్ వచ్చింది, దేనికైనా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకేదన్నా ఈ స్నేక్ అంటే పాము కాటు, తేలు కరిచేది కానీ, ఇట్లాంటిది ఏదైనా జరిగితే కూడా, ఏదైనా ఒక ఆ, పిచ్చి కుక్క కరిచేది కానీ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏం జరిగినా కానీ అద్భుతంగా ఈ మూత్రాన్ని తాపడం కానీ, మూత్రాన్ని అక్కడ పట్టించి కొద్దిగా మసాజ్ చేయడం కానీ చేస్తూ పోతే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం వచ్చే తీరుతుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఓకే. కాబట్టి దీన్ని మీరు ఈ యొక్క మూత్ర చికిత్సను నిత్యము వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అది నెగ్లెక్ట్ చేయొద్దు. ధ్యానంతో పాటు ఇది చేస్తూ వెళ్ళండి అంతే. అన్నీ కూడా మనకు ఆరోగ్యము, ఆనందము, తర్వాత ఆత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు.